ప్రస్తుతం ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం గమనిస్తే అధికార ప్రతిపక్ష పార్టీలు వైసీపీ టీడీపీ పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో ఇటీవల ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్లో దీక్ష చేపట్టిన చంద్రబాబు చేసిన ప్రసంగం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సందర్భంగా చంద్రబాబు చేసిన దీక్షకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రబాబు మావాడి అంటూ ప్రసంగించారు. గులాం నబీ ఆజాద్, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ దశాబ్దాల పాటు కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉన్న శరద్ పవార్ వీరంతా చంద్రబాబుతో తమ అనుబంధం ఈనాటిది కాదని తేల్చి చెప్పారు. తమంతా యూత్ కాంగ్రెస్ టీం అంటూ తెలిపారు. వారి ప్రసంగాల తర్వాత బాబు సైతం తమ మధ్య బంధాన్ని జోష్లో ఆవిష్కరించారు. గులాం నబీ అయితే తన పెళ్లికి 3 రోజులు వచ్చి ఉండిపోయారని గోల్డెన్ డేస్లోకి వెళ్లిపోయారు. ఎవరు ఎక్కడ ఉన్నా మా స్నేహాలు కొనసాగుతూనే వస్తున్నాయని, రాజకీయాలకు వాటికి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను వైసీపీ పార్టీ కొత్త అస్త్రంగా మలుచుకుని సోషల్ మీడియాలో సెటైర్లపైన సెటైర్లు వేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించడం, జగన్ని జైల్లో అన్యాయంగా పెట్టించడం ఇదంతా చంద్రబాబు కాంగ్రెస్ కలిసి చేశాయని తెగ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.